హలో ఎవ్రీవన్, నేను మీ సంధ్య, అబాకస్ ట్రైనర్. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు అబాకస్ అంటే ఏమిటి, దాని హిస్టరీ అండ్ అది నేర్చుకోవడం వలన యూజెస్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దాని హిస్టరీ చూసినట్లయితే అబాకస్ అనేది ఒక ఏన్షియంట్ క్యాల్కులేటింగ్ టూల్ అన్నమాట. దీనిని ఆల్మోస్ట్ ఒక 2000 నుంచి 3000 ఇయర్స్ మధ్యలోనే కనిపెట్టారు. ఫస్ట్ దీన్ని ఎక్కడ కనిపెట్టారు అంటే చైనాలో అయితే కనుగొన్నారు. చైనాలో కనుగొన్న తర్వాత జపాన్ వాళ్ళు దీన్ని అయితే డెవలప్ చేశారు. జపాన్లో డెవలప్ చేసిన అబాకస్ని ఏమని పిలుస్తారు అంటే సోరబన్ అని పిలుస్తారు. అండ్ మనం యూజ్ చేసే ఈ మోడర్న్ అబాకస్ మెథడ్స్ అన్నీ కూడా సోరబన్ మెథడ్స్ నుంచే తీసుకున్నాయి. అయితే ఒకప్పుడు ఏమయ్యేదంటే క్యాల్కులేటింగ్ కోసము ఈ మన క్యాల్కులేటర్స్ అయితే అవైలబుల్గా ఉండేవి కాదు. సో అప్పుడు అందరు ప్రజలు ఏం చేసేవారు, నార్మల్గా పెబల్స్తో కానీ స్టోన్స్తో కానీ ప్లస్ దారంకి ముడులేసి కానీ క్యాల్కులేషన్స్ అనేది చేసేవారు. సో ఈ రకంగానే ఈ కిట్ అనేది మనకి కనుగొనబడింది. సో అబాకస్ కిట్ అనేది లుక్ ఇలా ఉంటుంది. చైనా వాళ్ళు డెవలప్ చేసిన దాంట్లో ఏమవుతుందంటే పైన 2 బీడ్స్ అయితే కనిపిస్తాయి. ఈ జపాన్ డెవలప్ చేసిన దాంట్లో పైన 1 బీడే ఉంటుంది. ఇది జపాన్ కిట్కి ప్లస్ చైనా కిట్కి ఉన్న డిఫరెన్స్. సో ఇట్స్ ఆల్ అబౌట్ హిస్టరీ. అబాకస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మాన్యువల్ క్యాల్కులేటింగ్ టూల్. క్యాల్కులేటర్ లేకుండా నెంబర్స్ని ఫాస్ట్గా క్యాల్కులేట్ చేయడం కోసం అనేది ఈ అబాకస్ అయితే కనుగొనబడింది. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే దీంట్లో నార్మల్గా వీటన్నింటినీ ఏమంటారు, బీడ్స్ అంటారు. ఈ బీడ్స్లో ఈ ఒక్కొక్క బీడ్కి, ఈ కిట్లో ఉన్న ఒక్కొక్క బీడ్కి ఒక్కొక్క వాల్యూ అయితే ఉంటుంది. ఇవన్నీ మనం తర్వాత వీడియోస్లో చూద్దాము. ఏ బీడ్ ఏ వాల్యూని సూచిస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అయితే వీటిని మనం ఇలా జరుపుకుంటూ బీడ్స్ని మూవ్ చేస్తూ మనం అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ లాంటి క్యాల్కులేషన్స్ అయితే మనం ఈ కిట్లో చేస్తామన్నమాట. అబాకస్ నేర్చుకోవడం వల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి, అది మన పిల్లలకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ దీన్ని మనము చేయడం వల్ల పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ప్లస్ మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. మ్యాథ్స్ పైన ఉన్న ఫియర్ తగ్గిపోతుంది అండ్ ఫాస్ట్గా క్యాల్కులేషన్స్ చేయగలుగుతాయి. అబాకస్ నేర్చుకోవడం వల్ల మన పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఉంటుంది. అంతేకాకుండా మెంటల్ మ్యాథ్ పిల్లలు రెగ్యులర్గా దీన్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా మైండ్లో ఇమాజినేషన్ చేసుకొని డైరెక్ట్గా క్యాల్కులేషన్స్ చేసేసి మైండ్లో ఈజీగా ఆన్సర్స్ చెప్పేయగలుగుతారు. దీన్ని మెంటల్ మ్యాథ్ అంటారు. సో అది కూడా మనకి పిల్లల్లో ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఇదండి మనం ఈరోజు ఏం తెలుసుకున్నాము అబాకస్ హిస్టరీ గురించి అండ్ అబాకస్ అంటే ఏమిటి, పిల్లలకి అది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది అయితే మనం ఈ వీడియోలో చూసాము. నెక్స్ట్ వీడియోలో అబాకస్ టూల్ కిట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.